ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం. దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయుదుననుకొనెను. 21వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగచేసి, అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలో ఒకదానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకొని వచ్చెను. ఈరోజు బయట సమాజంలో చూస్తే ఒక డిబేట్ నడుస్తూ ఉంది. స్త్రీ గొప్ప, పురుషుడు గొప్ప, భార్య గొప్ప, భర్త గొప్ప. వాక్యము సెలవిస్తుంది, ఇద్దరూ సమానమే. ఇక్కడ ఆయన అంటున్నాడు, సాటి అయిన సహాయము. సాటి అయిన అంటే ఇక్కడ సమానము, ఈక్వల్, ఎటువంటి భేదము లేకుండా ఒకటే, సరితూగే అని అర్థం. సహాయము అంటున్నాడు కానీ పని మనిషి, బానిస అని అంటలేదు. సహాయము అంటే నీవు ఒంటరిగా చేయలేని పనిని కొంత నీ తోటి వాళ్ళకి పంచటం. ఒక బీరువా ఉంది అనుకోండి, దానిని ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మార్చాలి. ఒక్కళ్ళ వల్ల అవుతుందా బరువైన బీరువా? మీ ఇంట్లో ఒకళ్ళనో మీ స్నేహితుల్లో ఒకళ్ళనో కొంచెం ఇది పట్టు పక్కకి పెడదాం అని అడుగుతారు కదా. సహాయము చేయమనే కదా దాని అర్థము. అంతేకాని నీవు చెప్పిన పని చేస్తున్నంత మాత్రాన, నీ బీరువా జరుపుతున్నంత మాత్రాన నీ స్నేహితుడో నీ తోడబుట్టిన వాళ్ళో నీకన్నా తక్కువ కాదు, ఎక్కువ కాదు, నీ తోటివారు. ఇక్కడ సహాయము అనే మాటకు అదే అర్థం. అంతేకాని బానిసత్వము కాదు. నా కింద దానవు, నా కింద వాడవు అనేది పనివారిని, జీవిత భాగస్వామిని కాదు. అపవాది ఎప్పుడూ వాక్యానికి విరుద్ధముగానే నేర్పిస్తుంది. దేవుడు తినవద్దు అన్న పండు తిన్న తర్వాత ఆజ్ఞాధిక్కారము పాపము, పాపము వల్ల వచ్చు జీతము మరణం. ఆ పండు తిన్న తరువాత మొదటిగా అవ్వ తిన్నది, ఆ తరువాత ఆదామునకు తినిపించింది. దాని ఫలితము ఆదికాండము 3వ అధ్యాయము 14వ వచనం నుంచి చూస్తాము. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీని చేసినందున పశువులన్నింటిలోనూ భూజంతువులన్నింటిలోనూ నీవు శపింపబడిన దానవై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీయు మన్ను తిందువు. 16. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను, వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పెను. పాపము వలన ఈ భేదము వచ్చింది. అపవాదికి అవ్వ ఆదాము లోబడుట వల్ల ఈ భేదాన్ని తీసుకొచ్చుకున్నారు. దేవుని చిత్తమైతే వారిరువురు ఒకటే, కానీ పాపము వలన వారిరువురి మధ్య నీవు గొప్ప నేను గొప్ప అనే శాపము వచ్చి పడింది. అపవాది మాటలకు తల ఒగ్గే తత్వం ఉన్న అవ్వ ఈ శాపాన్ని తన వంశావళిలోనికి తీసుకొని వచ్చింది. 1 పేతురు 2వ అధ్యాయము 24వ వచనం ప్రకారము క్రీస్తు తనే మన పాపములను మ్రాను మీద తీసుకొని వెళ్ళాడు. కాబట్టి ఇప్పుడు ఆ పాపము వల్ల, ఆ తినవద్దు అన్న పండు తినుట వల్ల వచ్చిన శాపాన్ని అనుభవించవలసిన అవసరం లేదు. ఇప్పుడు అంటున్నాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనంలో, పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించుడి. తినవద్దు అన్న పండు తినక మునుపు దేవుని సృష్టి భార్యాభర్తలు ఒకటి, సమానము. ఎప్పుడైతే ఆ పండు తిని పాపము చేశారో ఆ పాపానికి వచ్చిన శిక్ష దేవుని మాటకు లోబడలేదు కనుక ఇక ప్రతి క్షణము లోబడవలసిందే అని స్త్రీకిని, ఆమె మాట విని తల ఊపావు కనుక
ఇక మీదట ఆమెను ఏలు అని పురుషునికిని శిక్ష వచ్చింది. అయితే ఆ పాపానికి క్రీస్తు పరిహారము చెల్లించి ఈనాడు మళ్ళీ ఆయన చిత్తాన్ని తీసుకొని వచ్చాడు. ఇక ఏలకు ప్రేమించే వ్యక్తి ఏం చేస్తాడండి? తనకన్నా తను ప్రేమించే వాళ్ళ మాటకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు కదా. అలా అని వారికి ఇబ్బంది కలిగించేది, నష్టపరిచేది, బాధ పెట్టేది కోరుకుంటే ప్రేమతో ఇది కాదు అని ప్రేమగా చెప్పి ఒప్పించగలుగుతారు. మళ్ళీ మొదటి స్థితి, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు. నీ పొరుగువారు నీ జీవిత భాగస్వామి. కాబట్టి క్రీస్తును అంగీకరించిన నీవు తినవద్దు అన్న పండు తినినందువల్ల వచ్చిన శాపము నుంచి విడుదల పొందావు. ఇంకా అదే మనస్తత్వంతో, అదే ఆలోచనలతో కట్టబడి ఉండవద్దు. నీ జీవిత భాగస్వామిని ప్రేమించు. నీ కుటుంబంలో సంతోషాన్ని, సమాధానాన్ని స్వతంత్రించుకో. ప్రార్థన. దేవా, ఈ నీ ప్రియులు నీ చిత్తము భార్యాభర్తల విషయంలో ఏమై ఉన్నదో ఈనాడు నీవు రక్తము చిందించి దానిని మళ్ళీ తిరిగి తీసుకొని వచ్చావు. దానిని స్వతంత్రించుకోగలిగినట్లు సహాయము దయచేయమని యేసు శక్తి కలిగిన నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. మీ ప్రార్థన అవసరతల కొరకు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీ కొరకు ప్రత్యేకముగా ప్రార్థించటం జరుగుతుంది. షాలోమ్.